హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్నీ డైరీ ఫార్మ్ ఛానల్. మీరు ఇప్పుడు చూస్తుంది మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ అనమాట. ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా తెలుసు. మనం ప్రత్యేకించి దీని గురించి వివరించాల్సిన అవసరం అనేది లేదు. కాబట్టి మనం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళే దారిలో మీరు చూస్తున్నటువంటి ఈ కాలువ వచ్చేసి బకింగ్హామ్ కెనాల్ అంటారు. ఇది కృష్ణానది నుంచి మొదలవుతుంది. కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక పక్క నుంచి మొదలయ్యి మన చెన్నై దాకా అనేది ఈ కాలం కొనసాగుతుంది అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి ఇది తాడేపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి. అంటే గేట్ దగ్గరికి సరాసరిగా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. అక్కడి నుంచి మనం రిటర్న్ తీసుకుని ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్ దగ్గరికి, ప్రత్యేకించి డబుల్ హైవే టైప్లో ఈ పక్క డబల్ లైన్, ఆ పక్క డబల్ లైన్, 4 లైన్ తోటి ఈ హైవేని నిర్మించారన్నమాట. అంతకుముందు ఈ రోడ్డున్న మార్గంలో బోర్కి కూడా కరకట్టక ఆనుకొని ఇళ్ళు అనేవి ఉండేవి పేద ప్రజలవి. ఇప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారికి రోడ్డు పక్కన ఇల్లు అనేది రోడ్డుని వెడల్పు చేయడానికి ఇబ్బందికరంగా ఉండి ఆ హౌసెస్ అన్నీ తీసివేసి ఇప్పటం అనే గ్రామంలో వారికి ప్రత్యేకించి ఒక కాలనీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోడ్ని సొంతంగా అనేది ఆయన ఉపయోగించుకున్నారనమాట. అంటే అప్పట్లో గత 5 సంవత్సరాల క్రితం కూడా మొత్తం అంతా ఆయన పరిపాలనలో ఈ రోడ్లో అనేది మానవులు అనేవారు, సాధారణమైన వారు ఎవరు తిరిగే అవకాశం అనేది లేదు. పార్టీ కార్యకర్తలు, పార్టీ అధినేతలు ప్రత్యేకించి వీరికి మాత్రమే అనేది ఈ రోడ్డు కేటాయించడం అనేది జరిగింది. ప్రస్తుత కాలంలో ఇప్పుడు టీడీపీ హయాంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రోడ్డు అనేది ఓపెన్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఈ రోడ్డు మార్గం గుండా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తున్న ఇనప కంచె అనేది చూస్తున్నారు కదా, ఎటువంటి బాంబు దాడులకు, మిసైల్స్కి వేటినైనా సరే తట్టుకునేంత పకడ్బందీగా అనేది తయారు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి మన వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. కాబట్టి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.